సో గైస్, ఫేక్ యాప్స్ని ఎలా గుర్తించాలి? మీరు ప్లేస్టోర్ నుంచి యాప్స్ ఇన్స్టాల్ చేసామనుకుంటారు, కానీ ప్లేస్టోర్లో కూడా చాలా ఫేక్ యాప్స్ ఉంటాయి. అయితే ఫేక్ యాప్స్ గురించి చెప్పే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసి యాప్ నేమ్ అండ్ లోగో. ఫస్ట్ మీరు ఒక ఎగ్జాంపుల్కి ఒక వాట్సాప్ అనే యాప్ తీసుకుంటే, మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి వాట్సాప్ని స్టార్ట్ చేస్తారు, ఇన్స్టాల్ చేసుకుంటారు. అయితే ఫేక్ యాప్స్కి వాట్సాప్ అని ఉండదు, పక్కన ప్రో, జీబీ లేకపోతే ఇయర్ 2025 2026 అని ఉంటుంది. అది ఫేక్. మీరు అక్కడ నేమ్తోనే గుర్తించాలి ఫేక్ అని. లేదు, మీరు అలా కాదని చెప్పేసి యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు. నెంబర్ 2, పర్మిషన్స్ యాక్షన్. మీరు ఒక టార్చ్ లైట్ యాప్ ఇన్స్టాల్ చేశారు అనుకుందాం. అయితే మీకు ఇందులో 2 ఆప్షన్స్ ఉండాలి, అయితే ఆన్ లేదా ఆఫ్. కానీ యాప్ పర్మిషన్స్, కాంటాక్ట్స్ లేకపోతే ఇంకా లొకేషన్, ఎస్ఎంఎస్, కాల్ యాక్సెస్ అడిగితే మీరు గుర్తుపెట్టుకోండి అది ఫేక్ యాప్ అని. అండ్ నెంబర్ 3 వచ్చేసరికి యాప్ ఇన్స్టాల్ సోర్స్. మీరు రీసెంట్గా ఒక యాప్ ఇన్స్టాల్ చేశారనుకుందాం. అయితే ఆ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ ఫోన్లో కొన్ని చేంజెస్ అయితే జరుగుతాయి. అవేంటంటే ఫోన్ హీట్ అవటం, బ్యాటరీ ఫాస్ట్గా అయిపోవటం, డేటా త్వరగా అయిపోవటం జరిగితే ఇది కూడా ఫేక్ యాప్ అని మీరు గుర్తించాలి. నెంబర్ 4, యాడ్స్ అండ్ పాపప్స్. హోమ్ స్క్రీన్లో సడన్గా యాడ్స్ వస్తాయి, లేదా అన్లాక్ చేయగానే యాడ్స్ వస్తాయి. ఇలా వచ్చాయంటే 99.9% ఫేక్ యాప్ అని అర్థం. అండ్ నెంబర్ 5, యాప్ ఇన్స్టాల్ సోర్స్. మీరు టెలిగ్రామ్, వెబ్సైట్స్ లేకపోతే ఏపీకే సైట్స్ నుంచి ఇన్స్టాల్ చేస్తే హై రిస్క్ ఉంటుంది. అసలు ప్లేస్టోర్లో యాప్స్కి రిస్క్ ఎక్కువ, ఇంకా ఇలాంటి సైట్స్ నుంచి మీరు ఇన్స్టాల్ చేస్తే ఇంకా డబుల్ ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఏ యాప్లు పడితే ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోవద్దు, మనీ లాస్ అవ్వద్దు, అలాగే ఆండ్రాయిడ్ మొబైల్స్ని మీరు పాడు చేసుకోవద్దు. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ లేకపోతే ఇంకా దేని గురించి అయినా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకోసం సపరేట్గా ఒక్కొక్క వీడియో చేసి మీకు అందిస్తాను. అలాగే నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే కాబట్టి నా ఛానల్ని అయితే మీరు లైక్ చేసి ఒకసారి కంటెంట్ చెక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి.